అంటే పొలం పనులను ఉంటే మోటార్ ఆన్ చేద్దాము, పశువులకు నీళ్ళు పెడదామని వెళ్ళడం జరిగింది సార్. హుహు. కొంచెం వర్షం పడుతుంటే కొంచెం తడి చేతులుండే అనమాట. హ్మ్. సరే ఆన్ చేద్దామని వెళ్ళేసి ఆన్ చేయంగానే షాక్ కొట్టి కొంచెం వెనక పడి కొంచెం స్పృహ తప్పిపోవడం జరిగిందనమాట. ఓహ్! మా వాళ్ళు చూసి మళ్ళా హాస్పిటల్ తీసుకెళ్ళి చూపియడం జరిగిందనమాట. ఆహా! అలాగే నేను ఇక్కడ హైదరాబాద్‌లో వర్క్ చేస్తుంటాననమాట. హ్మ్. అక్కడ పొలం దగ్గర మా వాళ్ళు ఎవరు లేనప్పుడు మా పక్కన అన్న వాళ్ళకి హుహు. మోటార్ ఆన్ చేయండి అన్న, కొంచెం వరి చేనుకి నీళ్ళు పెట్టాలని చెప్పేసి చెప్పడం హ్మ్. జరిగింది. ఆయన హుహుహు. వెళ్ళి మోటార్ ఆన్ చేద్దామని వెళ్ళే ప్రాసెస్‌లో అక్కడ కొంచెం గడ్డి అదంతా అవును. ఉంటదనమాట. అవును. ఆ ప్రాసెస్‌లో వెళ్తూ ఆయనకి పాము కరవడం జరిగిందనమాట. ఓహ్! ఒక 2, 3 డేస్ నియర్ బై గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ అడ్మిషన్ చేసి ఆహా! తీసుకొని రావడం జరిగిందనమాట. ఇలాంటి ఇన్సిడెంట్ చూసినాక మనకి ఇలాంటి దూరం నుంచి డైరెక్ట్ హ్మ్. మోటార్ దగ్గరికెళ్ళి ఇలాగ షాక్ కొట్టుకోవడం గానీ, ఇలా హ్మ్. పాము కరవడం గానీ జరగకుండా కొంచెం సేఫ్టీ యాహ్! ప్రికాషన్స్ గూడా ఉండొచ్చు అని జెప్పేసి అదే మోటార్‌కెక్కాం. మనం ఇప్పుడు రిమోట్ స్టార్టర్ వాడడం వల్ల ఏంటి, మనం అక్కడి దాకా ఎళ్ళము, అక్కడి దాకా గడ్డిల వరకు వెళ్ళాల్సిన ఎళ్ళకు. అవసరం లేదు. అండ్ ఆల్సో మనం స్టార్టర్ కూడా ముట్టుకోం కాబట్టి, ముట్టుకోవాల్సిన అవసరం లేదు. మన ఆన్ ఆఫ్ అనేది మన రిమోట్‌లో అసలు ఇది అయిపోతది. వర్షాకాలం టైం గాబట్టిక యెస్. మనకి ఎక్కువ షాక్ గొట్టడం, చాలామంది రైతులు చనిపోతున్నారు. అవును. ఇది ఒక మంచి ఆలోచన అని జెప్పేసి నా హ్మ్. చూసారు గదా! జగదీష్ గారికి జరిగినటువంటి ఇన్సిడెంట్ మీకులో మరి రైతులకు గాని, మీలో ఉన్న కుటుంబ సభ్యులకు గాని జరిగే ఆస్కారం ఉంది. సో, మీరు గూడా మన రిమోట్ స్టార్టర్ గాని, మొబైల్ స్టార్టర్ గాని వాడి అలాంటి ఇబ్బందుల నుండి, కరెంట్ షాక్‌లు, పాము కాట్ల నుండి మీరు దూరంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.